పుష్ప 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 పుష్పరాజ్ ఏంటి స్వామి నిర్మాత స్వాములు 500 కోట్లు తొక్క చూపించినారంట మా హీరోని. మేము కాలర్ ఎగరేసుకుందాం కదా ఆల్రెడీ. అయితే 2350 కోట్ల రూపాయలు అయితే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేసినట్టుగా కదా. మరి ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయి. హాయ్ నమస్తే అందరికీ. సో మన హైదరాబాద్లో అయితే చాలా మంది మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఒక 50 మంది డైరెక్టర్లు నిర్మాతలు వాళ్ళ మీద అయితే రైట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా దిల్ రాజు గారు అండ్ మన మైత్రి మూవీస్ మేకర్స్ మీద కూడా ఐటీ రైట్ చేయడం జరిగింది. బట్ పుష్ప 2 ఆల్రెడీ 2350 కోట్లు కలెక్ట్ చేసిందంట. వీళ్ళు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పి 500 కోట్లు తక్కువ చూపించారంట. వాహ్ వా పుష్పరాజ్ చుకేగా నై సలా అని అయితే కలెక్షన్స్ వచ్చేసినాయని ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇది గనక నిజమైతే ఇండియన్ సినిమాలో ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అండ్ మరి ఇది ఎంతవరకు వాస్తవము అనేది రిపోర్ట్ అయితే వస్తుంది. 500 కోట్లు తక్కువ వేశారా పుష్పాని? మా అమ్మో ఎంత ట్రోల్ చేశారు ఫేక్ కలెక్షన్ అని. తగ్గేదేలే. సో ఇదైతే రిపోర్ట్ వస్తుంది. ఇంకోటి మన దిల్ రాజు గారి ఆఫీస్ పైన కూడా ఐటరైజ్ చేయడం అకంట ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్రెండింగ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నార్త్లో కానీ ఎక్కడైనా బాగా కలెక్ట్ చేసింది. వీళ్ళైతే డబ్బులు అక్కడ దొరికాయని తక్కువ చూపించారని. సో సుకుమార్ గారిని డైరెక్టర్ కదా సుకుమార్ గారు అండ్ బల్మియాన్ కూడా 350 కోట్లని సుకుమార్ గారు 250 కోట్లు తీసుకున్నారని అయితే చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజము అనేది మనకి ఇంకా క్లారిటీ రావాలి. ఇది గన నిజమైతే అసలు మామూలు అరాచకం కాదు, నెక్స్ట్ లెవెల్ అరాచకం అన్నట్టు. 2350 కోట్లు అన్ని దంగల్ రికార్డు కూడా దాటేసింది. వీళ్ళు ట్యాక్స్ కట్టడానికి ఇబ్బంది అవుతుందని తక్కువ చూపించారంట. వాహ్ హ్యాట్సాప్ టు పుష్పరాజ్. స్టామినా అనేది అంటే ఇంకా మామూలు విషయం కాదు కదా. 2350 కోట్లు ఓన్లీ ఇండియాలో, ఇంకా చైనా జపాన్లో రిలీజ్ అయితే ఇంకా ఏ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయో నిజంగా. అంటే చాలా మటుకు ఫేక్ కలెక్షన్ చేసుకుంటారు, కానీ ఇక్కడ ఎక్కువ కలెక్షన్ తక్కువ చూపించారని అయితే చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇది గనక నిజమైతే బన్యన్న ఫ్యాన్స్ నీ అవ్వ తగ్గేదేలే, మామూలు కాదు. ఒక్కొక్కడికి వేసుకుంటారు ఇక బన్యన్న ఫ్యాన్స్. ఏంద్రా ఎన్ని మాట్లాడిర్రా, ఎన్ని చేసిర్రా, ఎన్ని టార్చర్ పెట్టిర్రా అని ఖచ్చితంగా ఉంటుంది ఏ ఫ్యాన్ అయినా కానీ. ఇప్పుడు వేరే హీరో, ఇప్పుడు సపోజ్ వేరే హీరో కావాలని టార్గెట్ చేసినప్పుడు ఆ హీరో కూడా ఆడుకుంటారు ఖచ్చితంగా. ఇది కనుక నిజమైతే మా బన్యన్న ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు రెచ్చిపోతారు. సో ఇంకా చూడాలి మరి అప్డేట్ కోసం. నిజంగా మైండ్ బ్లోయింగ్. 2350 కోట్లు అంటే ఇది పుష్పగాడి రూలు అని అయితే 100% చెప్పొచ్చు. ఆల్రెడీ కలెక్షన్స్ నార్త్లో అయితే చాలా ఎక్కువ కలెక్షన్స్ చేసినాయి. చాలా మటుకు కొందరు నెగిటివ్ చేయడానికి, కొందరు చాలా ఎక్కువగా మాట్లాడుతారు అసలు పుష్ప కలెక్షన్ రాలేవు ఇదని చెప్తారు. ఇప్పుడు ఈ నిజం వినండి, మీరందరూ వీడియోలలో పెట్టి వినండి. మ్యాక్సిమం ఇదే అప్డేట్ వస్తుంది. పుష్పకి ఎక్కువ కలెక్షన్స్ వస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, తక్కువ చూపించాలంటే ఇది పుష్పగాడి రేంజ్. తగ్గేదేలే.